ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. శక్తి ప్రొఫెసర్ టి సోమసుందరం గారు ఇలా తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక ఎరుపు వస్త్రధారుడైన అమ్మ భక్తుడు మధురైలో ఉన్న ఒక శక్తి ఇంటికి వెళ్ళాడు. నగలు చేసి వ్యాపారం చేసుకునే కుటుంబం అది. వృత్తి వ్యాపారం బాగానే జరుగుతూ ఉంది. కానీ ఆ ఇంట్లో పెద్ద కుమారునికి ఎలాగో తాగుడు అలవాటైంది. కొంచెం కొంచెంగా తాగుతూ పూర్తి తాగుబోతుగా మారిపోయాడు. ఇలాగైతే ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఆస్తి మొత్తం హరించుకుపోయి తినడానికి తిండి కూడా మిగలదు. అందువలన ఆ ఉమ్మడి కుటుంబంలోని వారందరిలో కలవరం మొదలైంది. ఇక్కడ అతని తల్లి, అతని భార్య, అమ్మ యొక్క భక్తులు. అందువలన అక్కడ వారికి దగ్గరలో ఉన్న వారపూజ మందిరానికి వెళ్ళేవారు. అప్పుడప్పుడు మేల్మరువత్తూరికి వెళ్ళి వచ్చేవారు. ఎవరో ఆ పెద్ద కుమారునికి ఏదో చేసి ఉంటారు, లేదా చేతబడి చేసి ఆ చెడు శక్తిని వానిపై ప్రయోగించి ఉంటారు అని వాళ్ళకి సందేహం. అమ్మా, ఆడిపురానికి మేల్మరువత్తూరుకు వచ్చి గంజి కలశం ఎత్తుకొని నైవేద్యం పెట్టి వస్తాము. మా కుమారుణ్ణి ఎలాగైనా మామూలు మనిషిగా చేయి తల్లి అని అతని కన్న తల్లి ఆ అమ్మవారికి మొక్కుకుంది. ఆ కుటుంబంలోని మిగతా వారేమో పెద్ద కుమారుణ్ణి తీసుకొని వారి యొక్క కులదైవ కోవెలకు వెళ్ళి స్వామికి మొక్కి రావాలి అని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా ఆడిపురం రోజున తన తల్లి మేల్మరువత్తూరుకు వచ్చి గంజి కలశం ఎత్తుకొని వరుసలో నడుస్తూ ఉంది. కుటుంబంలోని మిగతా వారు తమ కుమారుణ్ణి తీసుకొని పక్క ఊరిలో ఉన్న వారి యొక్క కులదైవమైన కోవెలకు అదే రోజున వెళ్ళారు. ఆ తల్లి తీసుకువచ్చిన గంజి కలశం బరువుగా కావడం ప్రారంభించింది. కొంచెం కొంచెంగా బరువు పెరుగుతూనే ఉంది. ఒక పెద్ద రాయిని మోస్తున్నట్లుగా ఆ భారం తల పైన అదవడం ప్రారంభమై మోయలేక కష్టంగా ఉంది. తన బిడ్డ కోసం ఒక తల్లి మోయలేని భారమా? ఓం శక్తి, పరాశక్తి, తల్లి కాపాడు అని వేడుకుంటూ తన శక్తినంతా కూడగట్టుకుంటూ వరుసలో నడుస్తూ అమ్మకు ఆ గంజిని చూపిస్తూ సమర్పించాల్సిన ప్రదేశంలో దానిని సమర్పించారు. ఆయాసం ఎక్కువై ఆమెగారు ఒక పక్కకు వెళ్ళి ఓ ప్రదేశంలో కూర్చున్నారు. అప్పుడే తన దగ్గర ఉన్న ఫోన్ మ్రోగింది. పెద్ద కోడలే మాట్లాడింది. అత్తా, ఇప్పుడే ఇక్కడ పూజ ముగిసింది. పూజ ముగించి స్వామికి హారతి చూపించారు. అప్పుడు మీ కుమారుడు అమ్మా అని కేక వేసి కింద పడిపోతే మొహం పైన నీళ్లు చిలకరించాం. మైకంలో నుండి తెలివి వచ్చినట్లుగా లేచి కూర్చున్నాడు. మొహం తేటగా ఉంది. ఇంతకు ముందు దయ్యం పట్టినట్టుగా ఉండేవాడు కదా, ఇప్పుడు అట్లా లేడు అని ఏడుస్తూనే చెప్పింది. ఏమైపోయింది? కులదైవం కోవెలలో పూజ అయిపోయే వేళలో ఆ పెద్ద కుమారుడిని పట్టుకున్న ఏదో చెడు శక్తి అతనిని వీడి తన కన్న తల్లిని తరుముకుంటూ వచ్చి ఆమె తీసుకొని వచ్చిన గంజి కలశాన్ని అదిమి ఉండవచ్చు. ఇక్కడ గంజిని మోసే ఆ తల్లికి భారం ఇచ్చి ఉండవచ్చు. నీ కుమారుడిని వదిలి వెళ్ళమని ఇక్కడికి వచ్చి గంజి కలశం మోస్తున్నావా అని ఆ ఆత్మ సవాలు చేసి ఉండవచ్చు. వారి కులదైవం ఈ కుమారుడిని కాపాడు అని మన అమ్మ ఆది పరాశక్తితో వేడుకొని ఉండవచ్చు. మరి అందరి కులదైవాలకు దైవమైన తల్లి ఆ జగన్మాత ఆది పరాశక్తియే ఈ అద్భుతాన్ని జరిపించి ఉండవచ్చు అని అనడంలో అతిశయోక్తి లేదు. చూసారా శక్తులారా, అమ్మను వేడుకుంటూ గంజిని సమర్పించిన ఒక కన్నతల్లి శోధనను అమ్మ ఎలా తీర్చారో. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని
తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.